వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బండి భగీరథ అంశంలో పోక్సో కేసులో విచారణ కొనసాగుతుంది. కస్టడీలో విచారణకు బండి భగీరథ సహకరించటం లేదా అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. నిన్న మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. బండి భగీరథపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సాక్ష్యాలు మాయం చేయటం, బాధితులకు బెదిరింపులు గురి చేయటం, ఇటువంటి కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక బండి భగీరథ్ ఈ విచారణలో ఎక్కువగా మౌనంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు ఈ బండి భగీరథ్ అంశంలో మనం చూసుకుంటే కనుక కొన్ని చాటింగ్స్ బయటకు రావడం జరిగింది. మరొక వైపు ఎవరైతే విక్టిమ్ గా ఉన్నారో ఆ అమ్మాయి వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఈ అంశంలో కూడా మనం చూసుకుంటే దీనికి ముందల బండి భగీరథ్ కొన్ని రోజుల పాటు కూడా పోలీసులకు దొరకలేదు. ఆ తర్వాత బండి భగీరథ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా బండి తన తండ్రి అప్పచెప్పానని చెప్పటము, ఆ తర్వాత పోలీసులు తామే అదుపులోకి తీసుకున్నామని, అయితే తర్వాత బయట నుంచి కూడా పోలీసులకు అనేక ప్రశ్నలు వచ్చాయి. ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు, ఎందుకు తనను అరెస్ట్ చేయలేదంటూ అనేక ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాత బండి భగీరథ్ కేసులో చాలా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. ఇక మరొక వైపు ఎవరైతే దీంట్లో బాధితురాలుగా ఉన్నారో తన తల్లి కొన్ని సాక్ష్యాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. దానికి ముందలే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మధ్య, బండి భగీరథ్ మధ్య అదేవిధంగా ఎంఐ మధ్య జరిగినటువంటి చాటింగ్ బయటకు వచ్చింది. తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లుగా ఇవన్నీ కూడా అంశాలు మనం చూడటం జరిగింది. అయితే ఇప్పుడు వీటన్నిటిని ఆధారంగా తీసుకొని మరొకవైపు సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. వీటన్నిటిని ఆధారాలుగా చేసుకొని పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బండి భగీరథ్ మీద. ఇక ఈ బండి భగీరథ్ చాలా ప్రశ్నలకు మౌనంగా ఉండిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, బండి భగీరథ్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విచారణ గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? సంబంధించి ఏదైతే బండి భగీరథ 3 రోజుల పోలీస్ కస్టడీలో స్టేట్ బషీరాబాద్ పోలీసులు అయితే ప్రత్యేక సిగ్గుండం విచారిస్తా ఉంది. అయితే 3 రోజులుగా కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందం అయితే రితురాజ్ నేతృత్వంలో మొత్తం కూడా డీసీపీ సంబంధించి కూడా మరి పర్యవేక్షిస్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం కేసుకు సంబంధించి అయితే ఈ కేసుకు ముందు ఏం జరిగింది అనే కోణంలో కూడా మొత్తం క్రైమ్ సీన్ ఏదైతే దాంట్లో ఉంటుందో మన ఈ కస్టడీలో భాగంగా మొదటి రోజు పోలీసులు ఏదైతే బండి భగీరథను భద్రతను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ అయితే తరలించారో అక్కడ సీన్ రికవరీ సంబంధించినటువంటి అది కూడా మరి పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే దీంట్లో కొన్ని కీలక ఆధారాలు మొత్తం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే విచారణలో పోలీసులు వేసినటువంటి ప్రశ్నలన్నిటి కూడా ఆయన కేసును నీరుగార్చేందుకు లేదా సాక్ష్యాలను మాయం చేసేందుకు డిజిటల్ డేటాను కూడా ఏదైనా డిలీట్ చేశారా అనే ఇది కూడా అడిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే బాధితులను గాని వారి కుటుంబాలను గాని ఎందుకు బెదిరించారు, ఈ కుట్రలో ఇంకా ఎవరి సహకారమైన ఉందా అనే కోణంలో కూడా పోలీసులు మొత్తం కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకా మరొక వైపు చూస్తే అంటే ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ముందుగా చూస్తే తను మైనర్ కాదు అంటూ కొన్ని సాక్ష్యాలను ప్రవేశపెట్టేందుకు తాను ప్రయత్నించడం, ఈ అంశాలను కూడా పోలీసులు ప్రస్తావించి దీని మీద కూడా ప్రశ్నించారా? ఖచ్చితంగా. అయితే ఈ కేసుకు సంబంధించి బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే బాధితురాలు తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అయితే భగీరథకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ముందర పెట్టి చాలా ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఆ 9 రోజులు ఎక్కడ ఉన్నాడు, ఏంటి, ఆ 9 రోజులు ఎవరు హెల్ప్ చేశారు, అసలు ఎందుకు పోలీసులకు చిక్కకుండా పారిపోయే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా మరి పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ అన్ని విషయాలకు సంబంధించి కూడా ఆయన కస్టడీలో మాత్రం చాలా మౌనంగా, అంటే దాదాపు ఒక కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాడు. మరి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు అనేది అయితే కొంతమంది సమాచారం వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా చాలా విషయాలను రాబట్టుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు స్టేట్మెంట్ ఆధారంగా. దాంతో పాటు December 31st నైట్ ఏం జరిగింది, అసలు కార్ లో మీరిద్దరు కలిసి ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్ళారు, మీతో పాటు ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారు, అసలు ఏం జరిగింది అనే దానిపైన మొత్తం కూడా
మరి విచారణకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా బండి భగీరథ్ మరి సమాధానం చెప్పలేదు అని అయితే తెలుస్తా ఉంది. దాంతో పాటు ఈ ఘటనకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన అసలు ఏం జరిగింది, దీంట్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు, అదే సంధి కుదిర్చేందుకు ఎవరైనా మీకు సహకరించారా, దీంట్లో మరి బాధితులను ఎందుకు మీరు బెదిరించారు, ఎందుకు ఒక 5 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా బయటికి వచ్చింది అనే ప్రశ్నలు, ఇట్లా ఈ కేసుకున్నటువంటి అన్ని ప్రశ్నలు కూడా అడిగినప్పటికీ కానీ భగీరథ్ మాత్రం ఎక్కడ కూడా నోరు విప్పని పరిస్థితి కనబడుతున్నట్లయితే కొంత సమాచారం వస్తుంది. చూడాలి, అంటే ఈ మొత్తం ఆయన టీమ్ రికవరీ చేసినటువంటి సిచ్యువేషన్ లో మరి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ రికార్డ్ చేసిన దాన్ని మళ్ళీ కోర్టుకు సమర్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఈ మొత్తం ఈ 3 రోజుల కస్టడీలో పోలీసులు ఏం సేకరించారు అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒకవైపు బండి భగీరథ్ కి మరి ఇంకా కస్టడీలో తీసుకొని మరొకసారి కస్టడీలో తీసుకుంటారా లేకపోతే కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక నిన్న తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు బండి భగీరథ్ మీద ప్రశ్నల వర్షం కురిసింది గురువారం మొత్తం. దీంట్లో పలు అంశాలను, అంటే 2వ రోజు కస్టడీ నిన్న కొనసాగింది, 2వ రోజు విచారణ కొనసాగింది. దీంట్లో మెయిన్ గా మనం చూసుకుంటే ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిందో, వీళ్ళందరూ ఫామ్ హౌస్ కు వెళ్ళటం, దాంట్లో అమ్మాయి డ్రైవ్ చేసుకొని వెళ్తున్నట్లుగా కూడా కనిపించింది. దాని తర్వాత ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు వెళ్లారు, ఆ వెళ్ళినటువంటి ఫ్రెండ్స్ అందరిని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాని ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ప్రధానంగా బాధితురాలతో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ ఈ చాటింగ్లకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను సేకరించారు పోలీసులు. వాటి ఆధారంగా ప్రశ్నించారు. ఇక మరొక వైపు చూస్తే పోలీసులు ఇప్పటికే బాధితురాలు, ఆమె తల్లితో పాటు ఫామ్ హౌస్ కు వెళ్ళినటువంటి భగీరథ స్నేహితుల వాంగ్మూలాల్ని రికార్డు చేశారు. వీటితో పాటు సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా, వీటి ఆధారాలను సేకరించారు. బాధితురాలు తల్లి అందించినటువంటి కాల్ రికార్డుల గురించి భగీరథ్ ముందు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఇక భగీరథ్ చెప్పిన సమాధానాలు రికార్డ్ చేశారు పోలీసులు. మరికొన్ని ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేసు దర్యాప్తు అధికారి షేర్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ ఆధ్వర్యంలో 2వ రోజు విచారణ ఎక్కువ సమయం పాటు కొనసాగినట్లుగా చూడొచ్చు. ఇక ఈ కేసులో చాలా కీలకమైన విషయాలే బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు ఈ కేసులో మనం చూసుకుంటే కనుక ఆ అమ్మాయి మైనర్ కాదు అంటూ కూడా ముందర చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సాక్ష్యాలను తాను సమకూర్చుకునేందుకు కొంత టైం తీసుకొని పోలీసులు ఎదుటికి రాలేదు. శుక్రవారం రోజు నేనే వచ్చి లొంగిపోతానంటూ పోలీసులకు లేఖ రాయటము, ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు తానుగా లొంగిపోవడం అయితే జరగలేదు. దీంతో ఈ అన్ని అంశాలను మొదటి రోజు ప్రస్తావించారు. ఇక 2వ రోజు మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ ఖాతా ఆధారంగా వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వీటన్నిటి ఆధారాలుగా తీసుకొని అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు, ఇవన్నీ ప్రశ్నలు గుప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక 3వ రోజు విచారణ కొనసాగనుంది. ఇక పోక్సో కేసులో నిందితుగా ఉన్నటువంటి బండి భగీరథ్ అంశంలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్ష్యాధారాలతో అసలు ఏం జరిగింది, ఏంటి అనేది పోలీసులు తమ ప్రశ్నల ద్వారా రాబడుతూ రికార్డ్ చేస్తున్నారు.